ఈ వీడియోలో మనం ఫాస్ట్ బీ ఫామ్ వర్ని V1 ప్లస్ ఇంగ్ ఫామ్తో కలిపి నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఎలా చెప్పాలనే దాని గురించి తెలుసుకుందాము. గతంలో జరుగుతూ లేని పనుల గురించి ప్రశ్నలు అడుగుటకు ఈ విధమైన వాక్యములను ఉపయోగిస్తూ ఉంటాము. ఫార్ములా ఎలా ఉంటుందంటే ఫాస్ట్ బీ ఫామ్ వర్ ప్లస్ నాట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ 1 ప్లస్ ఇంగ్ ప్లస్ అదర్ వర్డ్గా దీని ఫార్ములా ఉంటుంది. వర్ దీన్నే హెల్పింగ్ వెర్బ్ అని కూడా అంటాము. దీన్ని తెలుగులో సహాయక క్రియ అని అర్థము. ప్లస్ నాట్ ప్లస్ ప్లస్ సబ్జెక్ట్ ఏంటంటే యూ, వి, దే. ఇవి సబ్జెక్ట్స్గా వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ వర్ అనే హెల్పింగ్ వెర్బ్ని ఉపయోగించాల్సి ఉంటుంది. ప్లస్ వెర్బ్ 1 ప్లస్ ఇంగ్. ఈ వెర్బ్ 1 ప్లస్ ఇంగ్ ఫామ్ ఎలా ఉంటుందంటే ఈట్ ప్లస్ ఇంగ్ ఈటింగ్, క్యాచ్ ప్లస్ ఇంగ్ క్యాచింగ్, స్లీప్ ప్లస్ ఇంగ్ స్లీపింగ్ ఇలా ఉంటుంది. ఈట్, క్యాచ్, స్లీప్ ఇవన్నీ కూడా వెర్బ్ 1 ఫామ్ కింద వస్తాయన్నమాట. కొన్ని ఎగ్జాంపుల్ చేద్దాము. వర్ నాట్ యూ స్టడీయింగ్ 1 year ago. 1 సంవత్సరం క్రితం మీరు చదువుతూ లేరా? వర్ నాట్ వీ సింగింగ్ ఎ సాంగ్ ఎస్టర్డే. నిన్న మనం ఒక పాట పాడుతూ లేమా? వర్ నాట్ దే ప్లేయింగ్ క్రికెట్ లాస్ట్ సండే. పోయిన ఆదివారం వారు క్రికెట్ ఆడుతూ లేరా? ఇలాంటివి మరికొన్ని సెంటెన్సెస్ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఈజీగా దీని గురించి ఈ టైప్ ఆఫ్ సెంటెన్స్ గురించి తెలుసుకోగలుగుతారు. కీవర్డ్స్గా వేటిని ఉపయోగించాలంటే ఎస్టర్డే, ప్రీవియస్లీ, లాస్ట్ ఇయర్, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ సండే, 2 years ago, 3 years ago, 4 years ago ఇలాంటివి కీవర్డ్స్ని ఉపయోగించి ఈ టైప్ ఆఫ్ సెంటెన్స్ చెప్పవలసి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.